సిరిపురం అనే గ్రామంలో శారదా ప్రసాద్ అనే దంపతులు ఉండేవారు. వారికి 2 కొడుకులు, రమేష్, సురేష్. పెద్ద కొడుకు రమేష్ పట్నంలో చదువుకుని అక్కడే ఉద్యోగం చేస్తూ అనామిక అనే పట్నం అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. రెండో కొడుకు సురేష్ ఊర్లోనే వ్యవసాయం చూసుకుంటూ అవని అనే పల్లెటూరు అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అనామిక, రమేష్లకు పిల్లలు హరీషు, నవ్య ఉన్నారు. శారదకు మొదటి నుంచి పల్లెటూరి సాంప్రదాయాలంటే ఎక్కువ మక్కువ. పట్నం అలవాట్లంటే అస్సలు పడదు. అందుకే చిన్న కోడలు అవని అంటే ఆమెకు అమితమైన ప్రేమ. పెద్ద కోడలు అనామిక అంటే ఏదో తెలియని చిన్నచూపు. ఒకరోజు ఉదయం సమయంలో శారద హాల్లో కూర్చొని కాఫీ తాగుతూ ఉంటుంది. అప్పుడే అవని వచ్చి శారద కాళ్ళు మొక్కుతుంది. అత్తయ్య, పాద నమస్కారం. రాత్రి మీకు నిద్ర బాగా పట్టిందా? దేరగ సుమంగలి బావా అమ్మ, నువ్వెట్ట పొద్దున్నే లేచి తలస్నానం చేసి బొట్టు పెట్టుకుని కనిపెత్తంటే సాక్షాత్తు లక్ష్మీదేవిలో ఉంటావు తల్లి. నా అదృష్టం కొద్దీ నీలాంటి పల్లెటూరు కోడలు దొరికిందమ్మా. అదంతా మీ పెంపకం అత్తయ్య. మన పల్లెటూరి పద్ధతులే వేరు కదా. పెద్దవాళ్ళని గౌరవించడం మా రక్తంలోనే ఉంటుంది. అవును తల్లి, అవును. అదే పట్నం కోడలానా మేకని చూడు, ఏక నిద్రలేసిందో లేదో. సూర్యుడు నడినెత్తుకొచ్చినా దానికి మెలకువ రాదు. అంతలోనే అనామిక హాల్లోకొచ్చింది. చేతిలో ల్యాప్టాప్ బ్యాగ్, భుజానికి పర్సు తగిలించుకుని హడావిడిగా ఉంది. గుడ్ మార్నింగ్ అత్తయ్య. మావయ్య లేచారా? ఆయనకి బీపీ టాబ్లెట్స్ వేసుకోవాల్సిన టైం అయింది. లేచారులే. ఆయన నీకేంటి హడావుడి? పొద్దున్న ఎక్కడికి బయలుదేరావు? ఇంట్లో పనులని ఎవరు చేస్తారనుకున్నావు? అత్తయ్య, ఈరోజు నాకు ఆఫీసులో ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది, అందుకే త్వరగా వెళ్తున్నాను. వంట మనిషి లక్ష్మికి అంతా చెప్పాను. హరీషు, నవ్యలని స్కూల్ బస్ ఎక్కించి వెళ్తాను. చూసావావని, పట్నం చదువులు ఉద్యోగాలంటే ఇంతే. ఇంటిని వంటిని ఏమీ పట్టించుకోరు. ఎప్పుడు చూడు ఆఫీసులు మీటింగ్లు అంట తిరుగుతా ఉంటారు. ఆడదన్నాక వంటింట్లో గరిటె తిప్పాలి గాని ఇట్ట కంప్యూటర్ల ముందు కూర్చుంటే ఏం వచ్చుద్ది? అదే కదా అత్తయ్య, మా ఊర్లో అయితే కోడలంటే తెల్లవారుజామున 4 గంటలకి లేచి వాకిలుడ్చి ముగ్గులు వేసి అందరికీ టిఫిన్ రెడీ చేసేది. ఈ పట్నం వాళ్ళకి అవేం తెలుస్తాయిలే, వాళ్ళకంతా మిషన్లే కదా. అత్తయ్య, నేను ఉద్యోగం చేస్తున్నా. ఇంటి బాధ్యతలు ఎప్పుడు నిర్లక్ష్యం చేయలేదు కదా. రాత్రి అందరికీ నేనే కదా వంట చేసింది. ఏదో కుక్కర్లో పడేసి 2 కోతలు రప్పించగానే వంట అయిపోయినట్టే. ఆమెనేం చూడు, రోట్లో పచ్చడిని ఎంత రుచిగా నూరుద్దు. ఆ చేతి రుచి నీకేం తెలుస్తుందిలే. సరే సరే, నీ ఆఫీస్కి టైం అయిపోతుందిగా, ఎల్లు. మా కర్మ కాకపోతే ఈ వయసులో కూడా మేమే వండుకొని తినాలి. అంతలోనే ప్రసాద్ అక్కడికి వస్తాడు. ఏంటి శారదా, పొద్దున్నే మొదలు పెట్టావా? అనామిక మన ఇంటికొచ్చినాక మన ఆర్థిక పరిస్థితి ఎంత మెరుగుపడిందో నీకు తెలీదా? తను కష్టపడి సంపాదిస్తుంది కాబట్టే మనం ఇంత దర్జాగా బతుకుతున్నాం. డబ్బు ఒకటుంటే సరిపోద్దండి. సంస్కారం ఉండాలి, పద్ధతి ఉండాలి. ఆమెను చూడండి ఎంత అనుకుగా ఉంటుందో. నా కాళ్ళు బట్టి నాకు సేవలు చేసుద్ది. అనామెకి ఇప్పుడైనా నా కాళ్ళు తిని పాప అనిపోయిందా? మావయ్య, నేను వెళ్తాను, పిల్లలు వెయిట్ చేస్తున్నారు అని కన్నీళ్లతో చెప్పి అనామిక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. శారదా, నువ్వు చేస్తుంది ముమ్మాటికి తప్పు. మనుషుల్ని ప్రాంతాలని బట్టి కాకుండా వాళ్ళ మనసుని బట్టి అంచనా వెయ్యాలి. నాకు నీతులు చెప్పబాకండి. నాకు తెలుసు ఎవరు మంచు ఎవరు చెడు. నా చిన్న కోడల బంగారు తల్లి. అలా ఉండగా సాయంత్రం వేళ సమయంలో శారద, అవని ఇంట్లో ఉంటారు. ఆవనే కాస్త నడు నొప్పిగా ఉందే. ఆనామేక ఇంకా రాలేదు. నువ్వు కాస్త ఆయిల్ తెచ్చి నా నడుముకి రాయవా? అబ్బా, ఇప్పుడు ఆయిల్ రాయాలా? సీరియల్ టైం అవుతుంది అత్తయ్య. ఏంటమ్మా? ఏం లేదు అత్తయ్య, ఇప్పుడే తెస్తాను. కానీ నాకు కొంచెం తల నొప్పిగా ఉంది. ఈరోజు పగలంతా బట్టలు ఉతికి ఇల్లు తుడిచి అలసిపోయాను కదా. అయ్యో అవును కదా, నువ్వెంత కష్టపడతావు తల్లి. ఆ అన్నమేక ఏంటి ఏసీ రూమ్లో కూర్చొని వచ్చుద్ది. సరేలే, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. నేను ఏదో ఒకలాగా అడ్జస్ట్ అయిపోతాను. అమ్మయ్యా, తప్పించుకున్నా. అలా అనుకుని అవని గదిలోకి వెళ్లి ఫోన్ చూసుకుంటూ కూర్చుంటుంది. ఇంతలో రమేష్, సురేష్ ఇద్దరూ వస్తారు. అమ్మా, కాఫీ ఇస్తావా? ఆవనికి తలనొప్పిగా ఉందిరా. పాపం పగలంతా కష్టపడిందిగా, నువ్వే వెళ్ళి కలుపుకో. రోజు ఇదేనా? ఆమె ఎప్పుడు చూసినా ఫోన్లో రీల్స్ చూస్తూ కూర్చుంటుంది. నువ్వేమో కష్టపడుతుంది అంటావు. నార్మే, నాకు ఆర్డర్ల గురించి ఒక్క మాట అన్నా నేను ఊరుకోను. అదే సమయంలో అనామిక ఆఫీస్ నుంచి వస్తుంది. చేతిలో స్వీట్ బాక్స్, పండ్ల బుట్ట ఉంటుంది. అత్తయ్య, మావయ్య, ఈ రోజు నాకు ప్రమోషన్ వచ్చింది. మేనేజర్గా ప్రమోట్ చేశారు.
చాలా సంతోషం తల్లి, నిజంగా ఎంత గర్వంగా ఉందో. ప్రమోషన్ వస్తే ఇంటికి కొమ్ములు వస్తాయా? ఆయన ఆడదానికి ఇవన్నీ ఎందుకు? టైంకి ఇంటికొచ్చి మొగుడికి ఇంత అన్నం పెడితే చాలు. అమ్మా, ఎందుకమ్మా అలా మాట్లాడతావు? తనెంత కష్టపడుతుందో నాకు తెలుసు. కనీసం అభినందించకపోయినా పర్లేదు, నిరుత్సాహపరచుకో. పర్లేదు రమేష్, అత్తయ్యకి పాతకాలపు ఆలోచనలు కదా, మెల్లిగా అర్థం చేసుకుంటారులే. అలా అని అనామిక స్వీట్స్ అందరికీ ఇస్తుంది. అవని స్వీట్ తీసుకుంటూ, అక్క, ప్రమోషన్ అంటే జీతం కూడా పెరుగుతుందా? అయితే మా ఆయనకి కొత్త బైక్ కొనివ్వచ్చు కదా, పాతది బాగా ట్రబుల్ ఇస్తోంది. తప్పకుండా అవని, సురేష్కి బైక్ అవసరం కదా, రేపే బుక్ చేద్దాం. చూడు ఎంత అహంకారమో, డబ్బుందని మా చిన్న అన్ని అనుకునేవాళ్ళ చూస్తుంది. అలా మనసులో అనుకున్న శారద పైకి మాత్రం నువ్వెందుకు కొంటావులే, ఆడే కొనుక్కుంటాడు అని అంటుంది. అలా రోజులు గడుస్తున్నాయి. ఒకరోజు రాత్రి శారదకు విపరీతమైన గుండె నొప్పి వస్తుంది. ఇంట్లో మగవాళ్లు ఎవ్వరూ ఉండరు. రమేష్, సురేష్, ప్రసాద్ ఊళ్ళో జరిగే జాతరకు సరుకులు తేవడానికి వెళ్లారు. ఇంట్లో శారద, అనామిక, అవని మాత్రమే ఉన్నారు. అమ్మో నొప్పి, గుండె పగిలిపోతున్నట్టుంది. అవనే అవనే ఆ సమయంలో అవని పక్క గదిలో నిద్రపోతూ ఉంటుంది. శారద అరుపులు విని మెలకు వస్తుంది. కాని బద్ధకంగా మళ్లీ దుప్పటి కప్పుకుంటుంది. అవని తనలో తాను, ఈ ముసలావాడికి ఇదే పని, రాత్రిపూట ఏదో ఒక గొడవ చేస్తూనే ఉంటుంది. ఇప్పుడు వెళ్ళి అడిగితే మంచినీళ్ళు ఇవ్వు, కోళ్ళొద్దు అంటది. ఎవరైనా చూసుకుంటారులే, నాకు నిద్ర వస్తుంది. ఆ సమయంలో శారద నొప్పి భరించలేక మంచం మీదే విలువిల్లాడిపోతూ ఉంటుంది. అనామేక, అవని, ఎవరైనా రండే, చచ్చిపోతున్నాను. అప్పుడు అనామిక తన గదిలో ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ ఉంటుంది. శారద మూలుగు శబ్దం వినిపించి వెంటనే పరిగెత్తుకుంటూ వస్తుంది. అతయ్యా, ఏమైంది అతయ్యా? గుండె నొప్పుకుందమ్మా, ఊపిరాడట్లేదు అనామేక. అనామిక కంగారు పడకుండా వెంటనే ఫోన్ తీసి అంబులెన్స్కి కాల్ చేస్తుంది. అతయ్య భయపడకండి, నేనున్నాను కదా, ఇప్పుడే హాస్పిటల్కి వెళ్దాం. అలా అనుకుంటూనే అనామిక వెంటనే అవని గది తలుపు బాదుతుంది. అవని అవని తలుపుతి, అత్తయ్యకి సీరియస్గా ఉంది. అవని లోపల నుంచి విసుగ్గా, అక్క, అంత సీన్ ఏం లేదులే, ఆ అత్తయ్యకి యాసిడిటీ అయి ఉంటది, సోడా తాగిస్తే తగ్గుతుంది. నా నిద్ర పాడు చేయకో. అవని బయటికి రా ముందు, ఇది యాసిడిటీ కాదు, ఆమెకి చెమటలు కూడా పడుతున్నాయి, పల్స్ పడిపోతుంది. మనం వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి, నాకు హెల్ప్ చేయి. ఓ గాడ్, అర్ధరాత్రి హాస్పిటల్ అంటే నా వల్ల కాదక్క, నాకు బ్లడ్ అంటే భయం, హాస్పిటల్ వాసన కూడా పడదు. నువ్వే తీసుకెళ్ళు, నేను ఇంటి దగ్గర పిల్లల్ని చూసుకుంటాను. అత్తయ్య ప్రాణం పోయేలా ఉంటే నీకు సాకులు గుర్తొస్తున్నాయా? ఛీ, నీతో మాట్లాడే టైం నాకు లేదు. అనామిక ఒక్కతే శారదను కారు వరకు మోసుకెళ్తుంది. డ్రైవర్ లేకపోవడంతో తానే డ్రైవింగ్ సీట్లో కూర్చుంటుంది. శారదను వెనక సీట్లో పడుకోబెడుతుంది. అత్తయ్య ధైర్యంగా ఉండండి, 10 నిమిషాల్లో హాస్పిటల్లో ఉంటాం, మీకేం కాదని నేను మాటిస్తున్నాను. అలా అంటూ ఉండగా శారద కారు అద్దంలో నుంచి అవని వైపు చూస్తుంది. అవని గుమ్మం దగ్గర నిలబడి, అమ్మయ్యా వెళ్ళిపోయారు, హాయిగా పడుకోవచ్చు అన్నట్టు లోపలికి వెళ్ళిపోవటం శారదకు స్పష్టంగా కనిపిస్తుంది. శారద కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. అలా వాళ్ళు పట్నంలోని పెద్ద కార్పొరేట్ హాస్పిటల్కి చేరుకుంటారు. అనామిక శారదను ఎమర్జెన్సీ వార్డులో జాయిన్ చేస్తుంది. డాక్టర్లు వెంటనే ట్రీట్మెంట్ మొదలు పెడతారు. మంచి టైంకి తీసుకొచ్చారు మేడం. ఇంకొక అరగంట ఆలస్యమై ఉంటే హార్ట్ స్ట్రోక్ సివియర్ అయ్యి ప్రాణానికే ప్రమాదం ఉండేది. ఇప్పుడు ఆవిడ స్టేబుల్గా ఉన్నారు, కానీ అబ్జర్వేషన్లో ఉంచాలి. థ్యాంక్ యూ డాక్టర్, ఎంత ఖర్చైనా పర్వాలేదు, బెస్ట్ ట్రీట్మెంట్ ఇవ్వండి. సరేనండి, ఫార్మాలిటీస్ అవి పూర్తి చేయండి. అలా అన్నాక వెంటనే అనామిక డబ్బులు కట్టి మందులు తెచ్చి రాత్రంతా శారద పక్కనే కూర్చొని సేవలు చేస్తుంది. శారదకు స్పృహ వచ్చినప్పుడు చూస్తే అనామిక తన చేతిని పట్టుకుని కునుకుపాట్లు పడుతూ కనిపిస్తుంది. అనామిక, నీరసంగా శారద అనామికాని పిలవగానే అనామిక వెంటనే లేచి, అత్తయ్య స్పృహ వచ్చిందా? ఇప్పుడు ఎలా ఉంది? నొప్పి కాస్త తగ్గిందా? మంచినీళ్ళు ఏమైనా కావాలా? అనామిక, నన్ను బతికించావమ్మా. నేను నిన్ను ఎన్నో మాటలు అన్నాను, పట్నం అమ్మాయివని, నీకు పోగరని, పనులేవి రావని నిందించానమ్మా. కాని ఆఖరి నిమిషంలో నా ప్రాణం నిలబెట్టింది నువ్వేనమ్మా. అత్తయ్య, గతం గురించి ఇప్పుడెందుకు? మీరు నా తల్లి లాంటివారు, మిమ్మల్ని కాపాడుకోవడం నా బాధ్యత, ఇందులో గొప్పే ఉంది. లేదనామేక, నేను పొరపాటు పడ్డాను. అవని పల్లెటూరమ్మాయి, కల్మషం లేనిది, నా మీద ప్రేమ ఉందనుకున్నా. కాని నిన్న రాత్రి నేను చావు బతుకుల్లో ఉంటే అది కనీసం
గదిలో నుంచి బయటకు కూడా రాలేదమ్మా. పైగా ఇసుక్కుంది. నువ్వు పట్నం అమ్మాయివైనా మానవత్వం ఉన్నదానివి. ఆపదలో ఉన్నప్పుడు ఆదుకునే గుణం ముఖ్యం గాని పుట్టునూరు కాదని నాకు బుద్ధొచ్చేలా చేసావమ్మా. ఇంతలో ప్రసాదు, రమేషు, సురేష్ విషయం తెలియగానే కంగారుగా హాస్పిటల్కి వస్తారు. అవని కూడా అక్కడికి వస్తుంది. శారదా, ఎలా ఉంది ఇప్పుడు? ఎంత పని జరిగింది? ఇంటికి వచ్చాక అవని చెప్తే తెలిసింది. శారద కోపంగా అవని వైపు చూస్తూ, అవని చెప్పిందా? ఏం చెప్పింది? అత్తయ్యకి ఆరోగ్యం బాగోలేక అనామిక అక్క హాస్పిటల్కి తీసుకెళ్ళిందని చెప్పిందా? లేక నేను నిద్రపోతుంటే డిస్టర్బ్ చేశారని చెప్పిందా? అత్తయ్య, అది నాకు నిజంగానే భయం వేసింది అత్తయ్య. అందుకే ఆపవే నీ నాటకాలు. రాత్రి నా ప్రాణం పోతుంటే నా నిద్ర పాడు చేయక అన్నావు. నువ్వు మనిషి వాసలు. పల్లెటూరు కోళ్ళని నెత్తి మీద పెట్టుకొని చూసుకున్నానే. పట్నం కోళ్ళ మంచిది కాదని అనామేకని ఏడిపించాను. ఛీ, నా బతుకు. అసలైన బంగారాన్ని నా పక్కనే పెట్టుకొని ఎత్తన్ని చూసి మురిసిపోయాను. అమ్మా, ఏం జరిగింది? అవని ఏం చేసింది? ఏం చేసిందా? నేను చచ్చిపోతుంటే కనీసం నీళ్లు కూడా ఇవ్వలేదురా. అనామేక లేకపోతే ఈ పాటికి నా శవానికి దండేసే ఊళ్ళు. అనామేక ఒక్కతే నన్ను మోసుకుంటా కారులో తెచ్చింది. రాత్రంతా కంటి మీద కునుకు లేకుండా నాకు సేవ చేసిందిరా. అవని, నువ్వింత స్వార్థపర్రాలు అనుకోలేదు. నన్ను క్షమించండి అత్తయ్య. నాకు నిజంగా తెలీదు సీరియస్ అని. ఏదో అసిడిటీ అనుకున్నాను. చాలు, ఇక ఒక్క మాట కూడా మాట్లాడబాక. నాకు పల్లెటూరు కోళ్ళొద్దు, పట్నం కోళ్ళొద్దు. నాకు ప్రేమను పంచి కూతురు కావాలి. అది అనామేకే. అనామేక, నన్ను క్షమించమ్మా. ఇన్నాళ్ళు నిన్ను వేరుగా చూశానమ్మా. నీ గొప్పతనం తెలుసుకోలేకపోయాను. నువ్వు పట్నంలో పెరిగినా నీ మనసు ఎన్నమ్మా. సంస్కారం అనేది ప్రదేశాన్ని బట్టి రాదు, పెరిగిన పద్ధతిని బట్టి మనసుని బట్టి వస్తుందని నిరూపించావు. అత్తయ్య, మీరు క్షమాపణలు అడగండి. మీరు పెద్దవారు. మీ ఆశీర్వాదం ఉంటే చాలు. అవని కూడా చిన్నపిల్లే కదా, ఏదో భయంలో అలా చేసింది. తన్ని కూడా క్షమించేయండి. మనమంతా ఒకే కుటుంబం. చూసావా శారదా, తను నిన్ను రక్షించడమే కాదు, అవనిని కూడా వెనకేసుకొస్తుంది. అది సంస్కారం అంటే. అవునండి, నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. అక్క, నన్ను క్షమించు. అత్తయ్య నాకే ఎక్కువ సపోర్ట్ చేస్తున్నారని అహంకారంతో అలా ప్రవర్తించాను. నీ మంచితనం ముందు నేను ఓడిపోయానక్క. అక్క చెల్లెల మధ్య ఇవన్నీ ఉండకూడదు. ఇకనైనా అత్తయ్యని మావిని బాగా చూసుకో. ఎక నుంచి ఈ ఇంట్లో పల్లెటూరు పట్నం అనే తేడాలు లేవు. నా ఇద్దరు కోడల్లో నువ్వు 2 కళ్ళమ్మా. కానీ ఆపదలో ఆదుకున్న ఈ కన్ను కొంచెం నాకు ఎక్కువేనమ్మా. అందరూ నవ్వుతారు. అలా కొన్ని రోజుల తర్వాత ఇంటి హాల్లో అందరూ కూర్చుని ఉంటారు. శారద ఇప్పుడు పూర్తిగా కోలుకుంది. అనామిక ఆఫీస్కి రెడీ అవుతూ ఉంటుంది. అనామిక, టిఫిన్ చేసావా తల్లి? బాక్స్ సర్దమంటావా? నేను టిఫిన్ చేస్తాను అత్తయ్య. బాక్స్ అవని సర్దేసిందిలేండి. సరే మరి, జాగ్రత్తగా వెళ్ళిరా అమ్మా. సాయంత్రం తొందరగా వచ్చి నీకు ఇష్టమైన గులాబ్ జామున్ చేస్తాను. అత్తయ్య, నేను కూడా హెల్ప్ చేస్తాను. తప్పకుండా. ఇద్దరము కలిసే చేద్దాం. కలిసి ఉంటే కలదు సుఖం. అలా శారదకు మనుషుల్లో మంచితనం, మానవత్వం ముఖ్యమని అర్థమైంది. అనామిక ఆఫీస్కి వెళ్తుంటే శారద, ప్రసాదు, అవని పిల్లలు నవ్వుతూ టాటా చెప్తారు. ఆ కుటుంబం ఇప్పుడు ఏ విభేదాలు లేకుండా సుఖ సంతోషాలతో జీవితాన్ని గడుపుతుంది. ఇది వాళ్ళటి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. ఉదయం 6 గంటలకే ప్రసాద్ ఇల్లు సందడిగా మారింది. ప్రసాద్ హాల్లో కూర్చుని పేపర్ చదువుతూ ఉండగా శారద దేవుడి గదిలో దీపం వెలిగిస్తూ ఉంటుంది. అనామిక వంటగదిలో పనిచేస్తూ ఉండగా 2వ కోడలు అవని, 3వ కోడలు అంజలి లోపలికొచ్చారు. అప్పుడే నిద్రలేచి మొహం కడుక్కొని వచ్చిన వారికి అనామిక అప్పటికే సగం వంట పూర్తి చేసి కనిపించింది. అక్క, పనంతా నువ్వు ఒక్కదానివే పూర్తి చేశావా? నన్ను పిలిస్తే కాస్త సహాయం చేసేదాన్ని కదా. కనీసం ఆ పాలైనా నేను మరిగించేదాన్ని కదా. పర్వాలేదులేవని, నాకు అలవాటే కదా. మీ బావగారికి మామయ్య గారికి నేను పెట్టిన కాఫీ తాగితేనే ఆ రోజు మొదలవుతుంది. మీరు వెళ్ళి టిఫిన్కి కావలసిన పోపు సిద్ధం చేసుకోండి. అంజలి, నువ్వు ఆ చట్నీకి కొబ్బరి తురుము. అక్క, నువ్వుంటే మమ్మల్ని ఏ పని చేయనివ్వవు. మమ్మల్ని తోటికోడల్లా కాకుండా నీ సొంత చెల్లెల్లాగా చూసుకుంటున్నావు. నువ్వింత కష్టపడుతుంటే మేము అలా చూస్తూ ఉండడం చూసి ఒక్కోసారి మాకే సిగ్గుగా ఉంటుంది. మీరు నాకు చెల్లెలే కదా అంజలి. ఈ ఉమ్మడి కుటుంబంలో మనం కలిసి ఉండడమే మన బలం.
పని అనేది ఒక భాగం మాత్రమే, ప్రేమ ముఖ్యం. రేపొద్దున్న మీరు కూడా ఇలాగే మీ బాధ్యతలు నిర్వహిస్తారు. అప్పుడు నేను విశ్రాంతి తీసుకుంటాను, సరేనా? అప్పుడే శారద వంటగదిలోకి వచ్చింది. ఏ అమ్మ అనామేక, అందరికి కాఫీలు ఇచ్చావా? ప్రసాద్ గారు ఇప్పటికే 2 సార్లు అడిగారు. బయట పేపర్ చదువుకుంటూ కాఫీ కోసం చూస్తున్నారు. ఇదిగో అత్తయ్య, కాఫీ సిద్ధంగానే ఉంది. అవని, నువ్వు వెళ్ళి మావయ్య గారికి సురేష్కి కాఫీ ఇవ్వు. అంజలి, నువ్వు అరుణ్కి ఇచ్చి లేపు. రమేష్ గారు వ్యాయామం పూర్తి చేసుకుని వస్తారు, ఆయనకి నేనిస్తానులే అని ప్రసాద్కి అవని చేత కాఫీ పంపించింది. అమ్మ అవని, ఈరోజు కాఫీ చాలా రుచిగా ఉంది. అనామిక ప్రతిరోజు అదే రుచి ఎలా మెయింటైన్ చేస్తుందో ఏంటో. అప్పుడే లోపలికొస్తూ రమేష్, అవునాన్నగారు, అనామిక వచ్చిన రోజే మన ఇంటికి అదృష్టం వచ్చింది. అవునన్నయ్య, మేము ఏ చిన్న సమస్య వచ్చినా అనామిక వదిన దగ్గరికే వెళ్తాం. ఆఫీస్లో బాస్ తిట్టినా, బయట ఎవరైనా ఏదైనా అన్నా వదినతో చెప్తే ఆ బాధంతా మాయమైపోతుంది. తనిచ్చే సలహా ఎప్పుడూ తప్పదు. ఇక మధ్యాహ్నం భోజన సమయం. అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నారు. అనామిక వడ్డిస్తుంది. ఎవరికి ఏది ఇష్టమో, ఎవరికి ఏ కూర ఎక్కువ వేయాలో తనకి కంఠస్థం. అమ్మా అనామిక, నువ్వు కూడా కూర్చోమ్మా. అందరికీ వడ్డించావుగా, ఇక నువ్వు కూడా తిను. నువ్వు తింటేనే మాకు తృప్తి. పర్వాలేదు మామయ్య గారు, మీరు తినండి. అందరూ తిన్న తర్వాత నేను అత్తయ్య గారు నిదానంగా తింటాం. ముచ్చట్లు చెప్పుకుంటూ తినడంలో ఉండే మజాయే వేరు. వదినా, ఈ వంకాయ కూర చాలా అద్భుతంగా ఉంది. అసలు నీ చేతి వంట తింటే బయట హోటల్ తిండి మీద ఆసైపోతుంది. మొన్న ఫ్రెండ్స్తో కలిసి బయట బిర్యానీ తిన్నాను, కానీ నీ పప్పుచారు ముందు అదెందుకు పనికిరాదు వదినా. అవును అరుణ్, అక్క దగ్గర నేను కూడా వంట నేర్చుకుంటున్నాను. కానీ ఆ రుచి మాత్రం నా వంటకి రావడం లేదు. ఏదో సీక్రెట్ ఉందక్క నీ దగ్గరైతే. రుచి వంటలో ఉండదు అంజలి, చేసే మనసులో ఉంటుంది. అనామిక ప్రేమతో చేస్తుంది కాబట్టే అంత రుచి వస్తుంది. అది నేర్చుకుంటే రాదు, అనుభవించాలి. అయితే ఆ సంతోషం మధ్యలో చిన్న మౌనం ఆవరించింది. సురేష్ మొహంలో ఏదో అలజడి కనిపిస్తోంది. అది అనామిక గమనించింది. తను వడ్డిస్తున్న గరిటెను పక్కన పెట్టి సురేష్ వైపు చూసింది. ఏవైంది సురేష్, భోజనం సరిగ్గా చేయట్లేదు? ఇష్టమైన ఆవకాయ వేసినా కూడా ముద్ద దిగట్లేదేంటో. ఏంటి విషయం? ఏవైనా ఆఫీస్ టెన్షన్ ఏమైనా ఉందా? ఏం లేదు వదినా, చిన్న విషయం కాదు. ఆఫీస్లో ట్రాన్స్ఫర్ గురించి సీరియస్గా మాట్లాడుతున్నారు. బహుశా నేను వచ్చే నెలలోనే ముంబై వెళ్లాల్సి రావచ్చు, అది కూడా 2 ఏళ్ల పాటు. ఇది వినగానే శారదా ప్రసాద్ ఆందోళన చెందారు. ఆ ఇంట్లో ఎవ్వరూ ఇప్పటి వరకు బయట ఊరు వెళ్ళిందే లేదు. ఏంటి సురేషు, నువ్వు వేరే ఊరికెళ్ళడమా? మనమంతా కలిసి ఉండాలనే కదా మీ నాన్నగారి ఆశ. ఒక్కడు అక్కడ ఎట్టాగుంటావు నాయనా? ఆ తిండి, ఆ వాతావరణం నీకు పడదు కదా. అవునమ్మా, కానీ కెరియర్లో ఎదగాలంటే కొన్ని తప్పవు కదా. ప్రమోషన్ రావాలంటే ఆ ప్రాజెక్ట్ హ్యాండిల్ చేయాల్సిందేనని బాస్ అంటున్నారు. అక్క, సురేష్కి ఆ ఊరు వెళ్ళడం ఇష్టం లేదు, కానీ కంపెనీ వాళ్ళు ఒత్తిడి చేస్తున్నారు. అయినా అక్కడికి వెళ్తే నాకు బోర్ కొడుతుంది. ఇక్కడ అందరం ఉన్నాం, అక్కడ ఒక్కదాన్న అయిపోతాను. చూడండి సురేష్, చూడవని, ఉమ్మడి కుటుంబం అంటే అందరూ ఒకే గూటి కింద ఉండడం అని కాదు, అందరి మనసులు ఒకే దగ్గర ఉండడం. నువ్వు ఉద్యోగం కోసం వెళ్లాల్సి వస్తే వెళ్ళు, అది నీ అభివృద్ధికి ముఖ్యం. ఎక్కడున్నా మనందరం ఒకటే అనే భావన ఉండాలి. అవని, నీకక్కడ బోరు కొడితే ఇక్కడికి వచ్చే, లేదా మేమే వస్తాం. అంతేకాని దీనికోసం విడిపోతున్నామని బాధపడకూడదు. ఇక సాయంత్రం అనామిక పెరట్లో ఉన్నప్పుడు అరుణ్ తన దగ్గరికి వచ్చాడు. వదినా, నీతో ఒక విషయం చెప్తాను, ఎవరికీ చెప్పవు కదా. చెప్పరుణ్, ఏంటి విషయం? నా దగ్గర దాపరికాలు ఎందుకు? నేను అంజలి కూడా ఒక ఆలోచన చేస్తున్నా వదినా. మా ఫ్రెండ్స్ అందరూ సపరేట్గా అపార్ట్మెంట్స్లో ఉంటున్నారు. వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు ఉంటున్నారు. మాకు కూడా కొంచెం ప్రైవసీగా ఉంటే బాగుంటుందని అంజలి అంటుంది. ఇక్కడ అందరం బాగానే ఉన్నాం, కానీ మాకు మాదైన ఒక చిన్న ప్రపంచం ఉండాలని మేం కోరుకుంటున్నాం వదినా. అనామిక ఆ మాటకి ఆశ్చర్యపోలేదు. ఎందుకంటే ఆమెకు తెలుసు, కాలం మారుతున్న కొద్దీ వ్యక్తిగత స్వేచ్ఛ కోసం ఆరాటమూ పెరుగుతుందని. అరుణ్, ప్రైవసీ అంటే గోడల మధ్య ఉండడం కాదు, ఒకరికొకరు గౌరవం ఇచ్చుకోవడం. ఈ ఇంట్లో ఎప్పుడైనా మీకు స్వేచ్ఛ లేదని అనిపించిందా? మీ గదిలోకి ఎవరైనా పర్మిషన్ లేకుండా వస్తున్నారా? లేదా మీ నిర్ణయాల్లో మామయ్య గారు జోక్యం చేసుకుంటున్నారా? అలా అని కాదొదినా, కానీ సొంతంగా ఒక ఇల్లు నడుపుకోవటంలో ఉండే కిక్కే వేరని అంజలి అంటుంది. ఇక్కడంతా నువ్వే చూసుకుంటున్నావు, తను కూడా ఏదో ఒకటి చెయ్యాలి అనుకుంటుంది వదినా. కానీ అరుణ్, ఇక్కడ అత్తయ్య గారు మామయ్య గారు ఉన్నారు, మీ అన్నయ్యలు మీకు అండగా ఉన్నారు.
ఒకసారి ఆలోచించుకో. ఇల్లు వదిలి వెళ్లడం సులభం, కానీ విడిపోయిన మనసుల్ని కలపడం చాలా కష్టం. అరుణ్ మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అనామికకు అర్థమైంది, ఈ ఇంటి పునాది కదులుతుందని. ఒకవైపు సురేష్ ఉద్యోగం పేరుతో, మరోవైపు అరుణ్ స్వేచ్ఛ పేరుతో దూరమవ్వాలని చూస్తున్నారు. ఆమె ఆ రాత్రి నిద్రపోలేదు. ప్రసాద్ గారి కలలు ఏమైపోతాయోనన్న భయం ఆమెను చుట్టుముట్టింది. రమేష్ గదిలోకి రాగానే అనామిక దీర్ఘాలోచనలో ఉండటం చూశాడు. అనామిక, ఏమైంది? సురేష్ ట్రాన్స్ఫర్ గురించి ఆలోచిస్తున్నావా, లేదా ఇంకేదన్నానా? నీ మొహం చూస్తుంటే ఏదో పెద్ద గొడవ సంఘర్షణ జరుగుతున్నట్టుగా ఉంది నీ మనసులో. సురేష్ ఒక్కడే కాదు, అరుణ్ కూడా వేరుగా ఉండాలి అనుకుంటున్నాడు. అంజలికి ఇక్కడ ఉండడం భారంగా అనిపిస్తుందంట. ఈ ఇల్లు విడిపోతుందేమో అన్న భయం నన్ను వెంటాడుతుంది రమేష్ గారు. అందరూ విడిపోతామంటే మావయ్య గారు తట్టుకోలేరు. చూడనామిక, కాలం మారుతుంది. మనం ఎవరిని బలవంతంగా ఆపలేం. వాళ్ళకి స్వేచ్ఛ కావాలంటే మనం ఇవ్వాల్సిందే. కానీ నాన్నగారికి ఈ విషయం ఎలా చెప్పాలో నాకు అర్థం కావటం లేదు. నేను ఈ ఇంటి కోసం ఏదైనా చేస్తాను. మావయ్య గారి కళ్ళల్లో కన్నీళ్లు నేను చూడలేను. నాకు ఒక ఆలోచన ఉంది, అది కొంచెం రిస్కే అయినా సరే ఈ ఇంటిని ఉమ్మడి కుటుంబంగానే ఉంచుతుందని అనుకుంటున్నాను. మరుసటి రోజు ఉదయం ప్రసాద్ అందర్నీ హాల్లోకి పిలిచాడు. ఆయన ముఖం చాలా గంభీరంగా ఉంది. బహుశా ఆయనకి కూడా తన పిల్లల మనసులోని మాటలు తెలిసినట్టున్నాయి. చూడండి పిల్లలు, మీరు పెద్దవాళ్ళయ్యారు. మీ నిర్ణయాలు మీరు తీసుకోవచ్చు. సురేష్ వెళ్ళాలనుకుంటున్నాడు. అరుణ్ కూడా వేరుగా కాపరం పెట్టాలనుకుంటున్నాడు. నేనెవ్వరినీ బలవంతం చేయను. ఈ ఆస్తిని 3 భాగాలు చేద్దాం. రేపు లాయర్ని పిలుస్తాను. శారద మాటలు విని ఏడవటం మొదలు పెడుతుంది. ఎందుకంటే ఆవిడికి కుటుంబం విడిపోవటం అంటే ప్రాణం పోయినట్టే. యావండి, ఏం మాట్లాడుతున్నారు? ఇట్ట విడిపోవడం ఏంటండి? కష్టమో నిష్ఠూరమో అందరం కలిసి ఇక్కడే ఉన్నాం కదా. పిల్లలకి ఏం తక్కువైందని ఇట్లా మాట్లాడుతున్నారు? నాన్నగారు, నేను కావాలని వెళ్ళటం లేదు. ఆఫీస్ వల్లే వెళ్లాల్సి వస్తుంది. మావయ్య గారు, మా ఉద్దేశం మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు. మాకు కొంచెం ఇండిపెండెన్స్ కావాలని అనుకున్నాము, అంతే. అప్పుడు అనామిక ముందుకొచ్చింది. ఆమె ముఖంలో ఒక వింతైన ప్రశాంతత, స్థిరత్వం ఉన్నాయి. మావయ్య గారు, ఆగండి. ఆస్తి పంపకాలనే మాట ఈ ఇంట్లో రాకూడదు. సురేష్, అరుణ్, మీకేం కావాలో నేను చెప్తాను. మీకు స్వేచ్ఛ కావాలి. మీకు మీ సొంత నిర్ణయాలు తీసుకోవాలని ఉంది, అవునా? పెద్ద కోడలుగా నా పెత్తనం మీకు నచ్చట్లేదు, అంతే కదా? ఆ మాటలు విని అవని, అంజలి తలదించుకున్నారు. అనామిక మాటల్లోని నిజాన్ని వారు కాదనలేకపోయారు. సరే, మీ కోరిక తీరుస్తాను. రేపటి నుంచి ఈ ఇంటి బాధ్యతలు నేను వదిలేస్తున్నాను. వంటగది తాళాలు అవనివి. ఇంటి ఖర్చుల లెక్కలు, గ్రాసరీ లిస్ట్ అంతా అంజలి చూసుకుంటుంది. నేను కేవలం పెద్ద కొడలిగా మాత్రమే ఉంటాను. మీకు నచ్చినట్టు వండుకోండి, మీకు నచ్చినట్టుగానే ఖర్చు చేసుకోండి. ప్రసాద్ గారికి, రమేష్ గారికి మాత్రం నేనే వండి పెడతాను. మిగిలిన వారంతా మీ బాధ్యతలు మీరు చూసుకోవచ్చు. కానీ ఒక షరతు, 1 నెల రోజుల పాటు అందరూ ఈ ఇంట్లోనే ఉండాలి. ఆ తర్వాత మీరు విడిపోవాలా లేదా అనేది ఇక మీరే నిర్ణయించుకోవచ్చు. అనామిక తన అధికారాన్ని చెల్లెళ్లకు అప్పగించింది. తను విశ్రాంతి తీసుకుంటున్నట్టు నటించినా లోపల మాత్రం ఆవేదన చెందుతూనే ఉంది. కాని రోజులు గడుస్తున్న కొద్దీ పరిస్థితి మారింది. అనామిక ఉంటే తప్ప పని సాగదని వారికి అర్థం కావడానికి ఎక్కువ సమయం పట్టలేదు. మొదటి రోజు ఉదయం, అంజలి, పాలు విరిగిపోయాయి. ఇప్పుడు కాఫీ ఎలా పెట్టాలి? అక్కా, పాలు విరిగిపోతే ఏం చేయాలి? అనామిక గదిలో నుంచి నవ్వుతూ బయటకొచ్చింది. నేను రిటైర్ అయ్యాను కదా అవని, మీరే చూసుకోవాలి. పాలు విరిగిపోతే పన్నీర్ చేయండి, లేదా ఇంకో ప్యాకెట్ తెప్పించండి. ఇక రెండో రోజు, అక్క, కరెంటు బిల్లు కట్టడం మర్చిపోయాను. వాళ్ళు కనెక్షన్ కట్ చేస్తామంటున్నారు. ఆన్లైన్లో ఎలా కట్టాలో నాకు అర్థం కావడం లేదు. అంజలి, నేను చెప్తే నీకు స్వేచ్ఛ లేదనిపిస్తుంది. నువ్వే ప్రయత్నాలు చేసుకో. ఏ తప్పు జరిగినా అది ఒక పాఠం అనుకో. ఇక మూడో రోజు వంటగదిలో పెద్ద గొడవే జరిగింది. అవని వండిన వంట అరుణ్కి అస్సలు నచ్చలేదు. ఏంటంజలి, అన్నం ఇంత మెత్తగా అయిపోయింది, కూరలో ఉప్పు కూడా లేదు. అనామిక వదిన బాగా వండేది. అయితే మీ వదిన్నే వండుకోమనండి. నాకింతే వచ్చు. ఆఫీస్ పని చూసుకోవాలా, ఇక్కడ వంటే చెయ్యాలా? శారద కూడా విసుగు చెందుతుంది. ఇంట్లో ప్రశాంతత కరువైంది. ఎవరికి వారు విడిగా వండుకోవటం వల్ల ఖర్చులు పెరిగాయి, ఆత్మీయత తగ్గింది. ఆ సమయంలో సురేష్, రమేష్, అరుణ్ హాల్లో కూర్చున్నారు. అనామిక వదిన ఇంటి పెత్తనం చూసుకున్నప్పుడు ఇంట్లో ఎప్పుడూ ఇలాంటి గొడవలు జరగలేదు. అన్నీ తనే చూసుకునేది. మనం కేవలం తిని సంతోషంగా ఉండేవాళ్ళం.
బాధ్యత అంటే ఏంటో ఇప్పుడు తెలుస్తుంది. అవని అంజలి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. వారు అనామిక గదిలోకి వెళ్లారు. అక్క, మమ్మల్ని క్షమించు. మేము అహంకారంతో నీ స్థానాన్ని తీసుకోవాలి అనుకున్నాం. కానీ ఈ ఇంటిని నడపడం మా వల్ల కాదు. నువ్వు చేసే పనంతా ఇంతకాలం మాకు చిన్నదిగా కనిపించింది, కానీ అది కొండంత బాధ్యతని మాకు ఇప్పుడే అర్థమైంది. అక్క, మాకు ప్రైవసీ వద్దు, ఏమీ వద్దు. నీ నీడలో ఉండడమే మాకు కావాలి. నువ్వు లేని ఈ ఇల్లు ఒక ఇల్లులాగా లేదు. మళ్ళీ నువ్వే అన్నీ చూసుకో అక్క. పిచ్చి పిల్లల్లారా, నేను మీకు బాధ్యతలిచ్చింది మీరు ఇబ్బంది పడాలని కాదు. ఈ ఉమ్మడి కుటుంబం విలువ మీకు తెలియాలని. ఒకరి మీద ఒకరు ఆధారపడ్డమే ప్రేమంటే. స్వార్థం పెరిగితే ఇల్లు విడిపోతుంది, త్యాగం పెరిగితే కుటుంబమే వెలుగుతుంది. ఇప్పుడు అర్థమైందా మనందరం కలిసి ఎందుకుండాలో అని అనామిక చెప్పింది. ఇక పండుగొచ్చింది. ఇంటి నిండా చుట్టాలు లేకపోయినా ఇంట్లోని 8 మంది మనసులు ఒకటయ్యాయి. ఇల్లంతా మళ్లీ పూర్వపు వైభవాన్ని సంతరించుకుంది. అనామిక మళ్లీ వంటగదిలోకి వెళ్ళింది. కాని ఈసారి అవని, అంజలి ఆమెకు సహాయకులుగా కాదు, ఆమె శిష్యుల్లా పనిచేస్తున్నారు. సురేష్ తన ట్రాన్స్ఫర్ని క్యాన్సిల్ చేసుకున్నాడు. తన లోకల్ ప్రాజెక్టులోనే ఉండాలని నిర్ణయించుకున్నాడు. అరుణ్ వేరే ఇల్లు వెతుక్కోవటమూ ఆపేశాడు. ప్రసాద్ అందరినీ పిలిచాడు. ఈరోజు మన కుటుంబం మళ్ళీ ఒక్కటైంది. దీనికి కారణం నా పెద్ద కోడలు అనామిక. తన ఓర్పు, తన తెలివితేటలే ఈ ఇంటిని విడిపోకుండా కాపాడిని. శారదా, చూసావా మన కోడలు అనామిక మహిమ? అవునండి, అనామేక నా కోడలు కాదు, నా కూతురు. తనున్నంతకాలం మనకి ఏ దిగులు లేదు. రమేషు, నువ్వు చాలా అదృష్టవంతుడు నాయనా. అనామిక, నువ్వు మళ్ళీ గెలిచావు. మనుషుల్ని మార్చటం కంటే వాళ్ళ మనసుల్ని గెలవటం గొప్ప విషయం. నువ్వు ఈ ఇంటి గౌరవాన్ని నిలబెట్టావు. అనామిక నవ్వుతూ అందరి వైపు చూసింది. ఆమె కళ్ళల్లో ఒక తృప్తి ఉంది. ఈ ఇంట్లో పెద్ద కోడలిగా నేను కోరుకునేది ఒక్కటే, మనమంతా ఎప్పుడూ ఇలాగే ఉండాలని. గొడవలు రావచ్చు, కానీ అవి మనల్ని విడతీయకూడదు. బాధ్యతని భారంగా కాకుండా ప్రేమగా భావించాలి. మన అనుబంధమే మనకి ఆస్తి. వదినా, నన్ను క్షమించు. నేనేదో పిచ్చి ఆలోచనతో నిన్ను బాధ పెట్టాను. నువ్వు నాకు వదినవి మాత్రమే కాదు, మరో అమ్మ వదినా. అవునక్కా. చివరగా అందరూ కలిసి భోజనానికి కూర్చున్నారు. అనామిక అందరికీ వడ్డిస్తూ ప్రసాద్కి ఇష్టమైన ఆహార పదార్థాలు వేస్తుంటే ఆ ఇల్లు ఒక స్వర్గంలా కనిపిస్తుంది. గాలిలో అరిసెల వాసన, మనసుల్లో మమకారపు పరిమళం. శారదమ్మ నిలయం మళ్లీ ఆనందాల హరివిలులా మారింది. ఉమ్మడి కుటుంబం అంటే కేవలం వ్యక్తుల కలయిక కాదు, అది ఒక సంస్కృతి. అందులో ఉండే మమకారం, సర్దుకుపోయే తత్వం మరెక్కడా దొరకవు. అనామిక వంటి స్త్రీలు ఆ కుటుంబాలకు మూలస్తంభాలు. ప్రేమతో, ఓర్పుతో ఎంతటి కఠినమైన మనసులనైనా మార్చొచ్చు అని ఈ కథ నిరూపిస్తుంది. ఇది వాల్టి